ఛానల్లో ఉన్న మిత్రులకు చూస్తున్న వీక్షకులకు నమస్కారం. ఓకే, మళ్ళీ వైసీపీ పూర్తి స్థాయిలో లెగుస్తుంది. ఏదైతే సూపర్ 6 అనే అంశంలోనే వాళ్ళని ఆయుధంగా మలుచుకుంటూ ముందుకు సాగుతున్నారు అని లెగుస్తుందా? లేకపోతే డిబేట్లో ఊరిన అరుపుల వరకు పక్కవాడి టైంలో దూరటం వరకు? సార్ అనంతపురం విషయం మీద స్పందించమన్నాడు సార్ జనసేన వాళ్ళు. చంద్రబాబు మీరే స్పందించాలట. మీరు దానికి పవన్ కళ్యాణ్ స్పందించాలంటున్నారు. చిన్న విషయం కాదు సార్, అది చిన్న విషయం. సమాధానం చెప్తున్నారు. ఒక నిమిషం చిన్నపరెడ్డి గారు వినండి. ఇప్పుడు వర్మ చెప్పింది ఈ రకంగా మాట్లాడేదానికి లెగుస్తున్నారు అనుకుంటా, కానీ ఒకటైతే చెప్తున్నాను, మీరు చెప్పిన వార్త వాస్తవం అయితే నారా లోకేష్ గారి దృష్టిలోకి వెళితే ఖచ్చితంగా వాడి నారదీస్తారు. ఎవడైతే ఉన్నాడో వాడు నార తీసి కూర్చోబెడతారు. మొహమాటం ఏమీ లేదు, ఏ మాత్రం భేషజాలు ఉండవు, నిర్మోహమాటంగా చేస్తారు. మీకు ఆ హామీ మేము ఇస్తున్నాం నా కూటమి తరపున. కాబట్టి మీరు దాన్ని అక్కడితో వదిలేయండి. ఇక అటువంటి అంశాలు నిజంగా జరిగితే నిజంగా ఇట్లా డిబేట్లో దృష్టి తీసుకురండి. ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వం వాటి మీద చర్యలు తీసుకుంటుంది. ఇక వర్మ గారు మీ ఇంట్రో చూశాను, అంట వింట ఇదే తప్ప వాస్తవాలు ఏమీ లేవు. పవన్ కళ్యాణ్ గారు ఇక్కడే ఉంటారు, ఇక్కడే ఉండి ఆయన చక్కగా ఈ కూటమి ప్రభుత్వం 5 సంవత్సరాలు గడుస్తుంది. చంద్రబాబు గారి నాయకత్వం, మీకు అందులో ఏమి డోకా లేదు. ఓకే, అది డిబేట్ అంశం కాదులేండి శాంతిప్రసాద్ గారు, అందుకని మిమ్మల్ని ఆ క్వశ్చన్ అడగలేదు. అది డిబేట్ అంశం కాదు, అది వేరే అంశం. మీరు వేరే వీడియో చేయవలసింది సార్. నేను కూడా కమ్ము తిన్నాను మాట్లాడితే, ఏం మాట్లాడాలో తెలియలేదు నాకు. మీరు అది డిబేట్ అంశం పెడతారేమో అని సపరేట్ వీడియో చేయవలసింది. ఇకపోతే సూపర్ 6 గురించి మా చిన్నపరెడ్డి తెగ బాధపడిపోతున్నాడు. నీకేం బాధక్కర్లా, బెంగక్కర్లా. నిన్న చంద్రబాబు నాయుడు గారు మాట్లాడింది నీతి ఆయోగ్ విడుదల చేసిన రిపోర్ట్ లో మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, మన నాటి రాష్ట్ర ప్రభుత్వం జగన్ రెడ్డి పాలనలో ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం దగ్గర కూడా సమాచారం దాచి చేసిన అప్పుల గురించి, దాని మీద కంట్రోల్డ్ ఆడిటర్ జనరల్ ఏ రకంగా తన నిరసన వ్యక్తం చేసిన అంశం గురించి లేవనెత్తుతూ ఉన్న అప్పుల పరిస్థితి ఏంటి, ఈ రోజు ఇంత అప్పుకి మనం వడ్డీలు కడుతున్నాము, మనకు వస్తున్న ఆదాయం ఎంత, ఈ లెక్కలు చెబుతూ రాష్ట్ర ప్రజలకి ఆయన మన ఆర్థిక పరిస్థితిని తెలియజేస్తూ మాట్లాడిన విషయం. అంతేగాని సూపర్ 6 మేము అమలు చేయలేకపోతున్నాం, చేతులు ఎత్తేసాం, కాళ్ళు ఎత్తేసామని మీరు ఆనందపడతారంటే మీ ఆనందానికి మేమే కాదంటామా? మీరు ఆనందపడండి, ఎట్లా ఆనందపడండి. మీరు ప్రతి అంశంలో